ఏంది బిడ్డ? ఏమైంది ఇంత తెల్లారంగా వచ్చినావు? నువ్వు కూడా ఎందుకు వచ్చినావంటే నేను ఏడ సావాలమ్మా. అయ్యో అట్లెందుకంటావు బిడ్డ? దా లోపలికి పోదంపా, దా. ఇగో మంచిది తాగవే. ఇప్పుడు చెప్పే, ఏం జరిగింది అసలు? అమ్మా, నీ అల్లునికి పెళ్ళికి ముందే చెప్పిన నా ఇష్టాలు ఇట్లనే ఉంటాయని. కానీ ఇప్పుడు ఆయనకి నేను నచ్చడం లేదమ్మా. ఏందే ఇష్టాలా? ఇష్టాలంటే ఏంటమ్మా? అమ్మా, ఒకరోజు మీ అల్లుడు ఆఫీస్ పోయిన తర్వాత బోర్ కొడుతుందని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో ఒకడు హలో, మీరు చాలా అందంగా ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు పెళ్ళైందిరా, మర్యాదగా ఇక్కడి నుంచి పో. ఊరుకోండి, పెళ్ళైన ఎట్లుంటారో మాకు తెలియదా ఏంది? కావాలంటే నీకు పెళ్ళైందో కాలేదో నేను టెస్ట్ చేస్తానే. రాయే వదులురా, వదులు, నీకే చెప్పేది, వదులు. ఎవరా నువ్వు? నా లవర్ ని పట్టుకుంటే నీకేంటా నొప్పి? లవరా? లవర్ అయితే కొంగులాగా తెచ్చుకోదురా. నువ్వేందా ఇక్కడ ఉన్నావు? హలో, తను నీ పిల్లం అనుకుంటున్నావా? రాయపోయా అంటున్నావు. అవునరా, పిల్లమా? పిల్లమైతే మిళ్ళ తాలిపొట్టేది, కనీసం కాళ్ళకు మెట్టలేవి. అంటే నీ పిల్లం కాదన్నట్టు. నీ పిల్లం కాదన్నట్టు. రాయే రాయే ఇంటికా. నువ్వు ఆడిదాన్ని వా లేక గాడివా? పిల్లయి మొగుడు ఉండగానే తాళి మట్టలు తీస్తే వెదరాలంటారే. ఏంది ఇప్పుడు అంటున్నావు? నేను నీకు పెళ్లికి ముందే చెప్పిన నాకు నచ్చినట్టు ఉంటా అని. నచ్చినట్ట? నచ్చినట్టే ఈ మీద బట్ట లేకుండా నచ్చినట్ట? అట్లా కాదు, ఫ్యాషన్ ఉంటా అంటున్నా. ఫ్యాషన్ అంటే తాళి తీసేయడం ఫ్యాషన్ అంటావా? తీసేయడం అంటే అప్పుడప్పుడు ఫంక్షన్లకు వేసుకుంటున్నా కదా. అయితే ఇక నుండి అదే ఫంక్షన్లకు నాకు భార్య ఉండు. అంటే మిగతా రోజులు యువతినన్నా ఉంచుకుంటావా? ఫ్యామిలీనే ఫ్యాషన్ గా మార్చే నీకు నేను ఎవరితో ఉంటే నీకెందుకే? ఏమన్నావు? ఏమన్నావు? అట్టి పెట్టుకోమంటావా? నువ్వు ఆలోచిస్తున్నావంటే నీకు నేనంటే ప్రేమ ఉన్నదే. నువ్వు అంటు పెట్టుకోలేవు కానీ నేను పెట్టనా? చూడు, నువ్వు నేను జావాలనే చెప్తున్నావు, కానీ నేను ఒక్కదాన్ని పోను. నేను నిప్పంటించుకొని నిన్ను వదలకుండా పట్టుకుంటా. ఇద్దరం కలిసే చచ్చిపోదాం. నేను ఒక్కదాన్ని పోను. అయితే రా, ఇద్దరం కలిసి కట్టకట్టుకొని చేద్దాం.
నన్ను క్షమించుర్రి. మన ఇద్దరం కలిసి ఇంకో ఇద్దరికి జన్మనియాలి. నన్ను క్షమించుర్రి. కావ్య, ఆడవారు ఎలా ఉండాలో సీతాదేవిని చూసి నేర్చుకో. నన్ను క్షమించండి. ఇక నుండి మీరు చెప్పినట్టు సీతాదేవి లెక్కనే ఉంటా. ఎవరు నాన్న ఈమె? ఒంటి మీద ఇన్ని దెబ్బలున్నాయి. నేను మీ ఇంటికి వస్తుంటా అంటే బజార్లో ఈ అమ్మాయిని ఎవరో బండితో గుర్తింది, నిలబడిపోయింది. పాపం తనకు బాగా సహాయంగా ఉంది. కానీ నీతో ఎందుకు తీసుకొచ్చినావు నాన్న? ఓ అదా, దెబ్బ తగిలినప్పుడు అందరు ఉన్నారు కానీ ఎవరు కూడా డాక్టర్ దగ్గర తీసుకుపోవడానికి ధైర్యం చేయలేదు. నువ్వు దానకర్ణుడివి, నువ్వు వెళ్ళి చూపించినావు. మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చినావు అంటే ఏవేవో చెప్తావేంది నాన్న? తనకు మాట్లాడతలేదు తల్లి. దెబ్బ తగ్గిన తర్వాత తనతో మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపిస్తే నన్ను తీసుకొని వచ్చింది. సరే, ఇంట్లోకి రాది. పదమ్మా. అమ్మా, ఇప్పట్లా అల్లుడు చెత్తట్లేడు, పొద్దు పోతుంది, నీ ఇంటికి వెళ్తా. అల్లుడు వచ్చే టైం అయింది నాన్న. సరే పోతే వదుతి, ఇంటికాడ ఆ అమ్మ కూడా ఒకతే ఉంది కదా. మరి ఆ అమ్మాయిని ఏం చేద్దాం? అల్లుడు వచ్చినాక ఫోన్ చేయి, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోమని తోలురమ్మాట. సరేనా అమ్మా? సరే. అమ్మా నేను పోయేస్తానమ్మా. సరే నాన్న, జాగ్రత్త. సరే సరే, ఫోన్ చేయి. ఓకే. మీదే ఊరు? కనీసం నీ పేరైనా చెప్పు. సరే లోపల పడుకుందురా. నిన్ను అమ్మా, ఏమైందమ్మా? నువ్వు ఇక్కడ ఎవరు కొట్టినే? పుట్టినావా? ఎవరే వాళ్ళు? ఎందుకు, ఇంకేమన్నా చేసినావా? నేనేం చేస్తేనే కొట్టినందుకే నాకు ఇటు వెళ్ళిపోయింది ఇక్కడ. ఏమో, మీ మొగుళ్ళను నమ్మరాదు. అయినా నువ్వేందమ్మా, నేను ఎంత పిలిచినా కూడా పలకవు. మా ఆయన చేయిదాకాగానే అమ్మా అని అరిచినావు. ఏంది సంగతి? ముందు ఆమె ఎవరో చెప్పవే. ఏమో, మా నాన్న తీసుకొచ్చి తోలిపోయిండు. మాటలు వచ్చినాక ఆమె ఎవరో కనుక్కొని వాళ్ళ ఇంటికాడ తోలేసినామని చెప్పిపోయిండు. అయ్యో, పొయ్యి మీద కూర పెట్టొచ్చిన, మాడిపోతుంది కావచ్చు. నిజం చెప్పండి, మీరు కావాలనే కొట్టిరు కదా? చూడు, అసలు నువ్వు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నేను కొట్టినందుకు సారీ చెప్తున్నా. నిజమేందో నా భార్య చెప్పు ప్లీజ్. నేను కూడా నిజమే అడుగుతున్నా, నన్ను ఎందుకు కొట్టిరు చెప్పండి. అయ్యో రామా, నిన్ను నా భార్య అనుకొని కొట్టినా. అంటే మనిషిని చూడకుండానే భార్యం చేసుకుంటారా? ఎందుకండి మీరు ఇంకిక్కడనే ఉన్నారు? ఏమోనే, నాకంత ఏం అర్థమైతే లేదు, పోతాను. ఏంది, ఈయనకు నేను బోరు కొట్టినా? ఇంతసేపు ఈమె దగ్గర ఆయన ఏం చేసినట్టు? తనలో ఏదో తేడా కనిపిస్తుంది. స్నానం చేస్తే షాంపులు కూడా గుర్తుండే అని నీకు. ఏంటో బాగా అవుతుంది నీకు.
ఏమండి మళ్ళీ ఏమైందే? టవల్ మర్చిపోయినా తీసుకురండి. ఓ టవల్ అంటావు, ఓసారి షాంపూ అంటావు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కాళ్ళు మట్టలు ఉంటుంది. ఏడవకక్క, నీ మూలంగా నాకు ఏడిపోయి మిగిలిందే. అక్క నా తప్పేం లేదక్క, బావే లోపలికి వచ్చింది. అయినా బావకు తెలుసు కదక్క తలుపు గొల్లెం లేదని. సిరి, నేను వేరే ఉద్దేశంతో రాలేదు సిరి. కాళ్ళకు మట్టి లేకపోతే అక్కేమో అనుకొని లోపలికి వచ్చిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు సిరి. మెట్టెలు 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 అవి లేకపోతే నేను నీ పెళ్ళాన్ని గానా? మెడలో తాళంటావు, చేతులకు గాలులంటావు, కాళ్ళకి మెట్టలు అంటావు. అబ్బబ్బబ్బబ్బా, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా. ఉండండి, అది నువ్వే ఉండండి. కోరికలు తీర్చలేని మొగని కోసం తీరిక లేకుండా ఎంత చాకరీ చేసినా మోర్నీళ్ళ కంటే హీనంగానే ఉత్తరు. ఉండండి, మీరే ఉండుర్రి. ఇంత పని చేసింది అది. దాన్ని చికెట్ కట్టుకొని వెళ్ళకూడదాం. రా బిడ్డ దన్నారు. ఒసేయ్ నిన్ను! ఆగమ్మా, ఎందుకమ్మా కొడతాను? నాన్న, నేను లేననుకొని నేను చేయాల్సిన పనులన్నీ అది చేస్తుంది నాన్న. కొట్టకపోతే ఏం చేయాలి? అప్పమ్మ, ఆర్టీసీ బస్సులో సీటు కాలైతే వేరేళ్ళు వచ్చి కూర్చున్నట్టు నువ్వేమో మొగ నిడిచిపెట్టి ఇంటికి వచ్చేసినావు. ఆమెకు మొగని విలువ తెలుసు కాబట్టి అతని కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. అట్లా తప్పేముందమ్మా. నాన్న, కడుపున పుట్టిన బిడ్డ కాపురం ముక్కలైతా ఉంటే కన్నా తండ్రి వై ఉండి ఇట్లనేనా మాట్లాడేది? అవునమ్మా, అప్పు తన బిడ్డదైనా వెనుకేసుకురాడమ్మా ఈ సోమరాజు. అందులో ఇది చేసిన తప్పేముంది? అంత నీ అల్లుడు ఇగో ఈ వగలాడే కదా చేసింది. దాన్ని అంటున్నావు ఎందుకు? నోర్బోయి, ఏం మాట్లాడుతానవే? అన్న తల్లి వై ఉండి బిడ్డ కష్టాల్లో పాలు పంచుకోవాలి కానీ ఇట్లా పంచాయతీ పెట్టకూడదే. నాన్న, నువ్వు అమ్మని ఎందుకు అంటున్నావు? నిన్ను అనలేక. నేను అనొచ్చా మామా? ఆగండి, మీరు నా గురించి గొడవలు పడద్దు. అక్క, నేను అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన. మీ ఇంటికి వచ్చే ముందే మీ ఆయన ఫోటో చూసిన, అందుకే నా నోరు మూగపోయింది. ఫోటో చూసే మా ఆయనను కావాలనుకున్నావా? అక్క, నన్ను అపార్థం చేసుకోకు. అయితే నీ నోరెందుకు మూగపోయిందో? ఎందుకంటే నాకు యాక్సిడెంట్ చేసింది ఇతనే కనుక. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, తను ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి నాకు బండి తగిలించి వెళ్ళిపోయాడు. నీతో పాటు ఇంటికి వచ్చేసరికి ఇది తనిల్లే అని తెలిసి ఏమనాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయినా. అయితే ఆయన బాత్రూంలోకి ఎందుకు రప్పించుకున్నావు? నీ మూలంగానే. అప్పుడైనా ఇప్పుడైనా అదే నిజం. కావ్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉండే ఈ రోజుల్లో అన్నీ నువ్వే అనుకున్నా. నిన్నే నా తల్లిగా, నిన్నే నా చెల్లిగా చూసుకున్నా. కానీ నువ్వేం చేసావు? మెడలో తాలిబారు అన్నావు, కాళ్ళకు మట్టలు మూటన్నావు. అమ్మ, ఆడబిడ్డ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. ఆడవాళ్ళు మొగలతో సమానంగా ఉండాలే కానీ భర్త నీలో సగం అని మర్చిపోకూడదు. నా బిడ్డని నీ బిడ్డ అనుకొని క్షమించు బాబు.
కావ్య, ఆడవారికి కట్టుకునే బట్ట ఎంత ముఖ్యమో కట్టుకునేవాడు కట్టిన పసుపుతాడు కూడా అంత ముఖ్యం. అంతెందుకు, సీఎం నుండి సీఎం దాకా ఇంకా గట్టిగా చెప్పాలంటే మా అన్న మెగాస్టార్ చిరంజీవి కట్టేది పసుపుతాడే. ముందు ఆ తాడు విలువ తెలుసుకో. దానికంటూ ఒక విలువ ఉంది, ఆ విలువ కాపాడు. నన్ను క్షమించండి. ఇక నుండి నా ఊపిరి ఆగే వరకు సాక్షాత్తు సీతాదేవి లెక్క ఉంటానండి. ఇంతకీ అక్కని క్షమించారా లేదా బావగారు? ఏంది బావనా? అవును బావా, నేను అక్కలా పసుపుతాడు తీసి పడాను. నాకు గట్టవా పసుపుతాడు? నీకు యాక్సిడెంట్ చేసిందని నష్టపరిహారం అడిగినట్టున్నది. నిన్ను మిగతా రోజులు ఎవరైనా నవ్వకూడదు